నమస్తే మామ అందరికి. వెల్కమ్ టు అవర్ సెకండ్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో మనం కొన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఏమేమంటే ఇప్పుడు మనం రాగానే ఫ్లైట్ తీయంగానే మనం ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాం, అట్లా కల్చర్ షాక్స్, మన యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ చేంజ్ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, ఇవన్నీ పూర్తిగా మనం ఎట్లా అడాప్ట్ అవుతాం ఫస్ట్ 1 month లో అనేది డిస్కస్ చేస్తాం. సో వాచ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఇట్స్ గోనా బి సో మచ్ ఫన్. యూకేలో దిగంగానే ఏం ఫేస్ చేస్తారు జనాలు అనేది మనోడు చెప్తాడు ఇప్పుడు. గో హెడ్. हेलो హలో టిల్లు ఓడ్రా బాయ్. ఓడ్ బాయ్ ఓన్ కి బాయ్ టైం గంట బేస్ వాయిస్ వేసుకుని పెట్టే ఫోన్. నేను ఇప్పుడు మీకు యూకేలో నేను దిగిన తర్వాత నుంచి నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మీకు నేను ఈరోజు చెప్తున్నా. అసలు మీరు ఏమన్నా అనుకోండి, అసలు ఎయిర్పోర్ట్ లో దిగంగానే నేను ఫస్ట్ టైం నేను ఒక కంట్రీ వదిలి ఇంకో కంట్రీకి ట్రావెల్ చేయడమే నా లైఫ్ లో ఫస్ట్ టైం. నిజంగా లండన్ అది లండన్ అవ్వడం అనేది నేనే షాక్ అయినా, కానీ మస్తు ఫీలింగ్ ఉండే దిగిన తర్వాత. అక్కడ నుంచి నేను తీసుకునే అకామిడేషన్ కి నియర్లీ 1.5 hours ఉండే. నాకు ఎవరు అప్పటికి ఫ్రెండ్స్ లేరు, నేను వస్తున్నాను కూడా ఎవరికి చెప్పలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను సింగిల్ గా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. క్యాబ్ కి వెళ్తే నియర్లీ 150 pounds, అంటే ఇండియన్ కరెన్సీలో 15,000. నేను అట్లా వెళ్ళదలుచుకొని ట్రైన్ లోనే వెళ్దామని ఫిక్స్ అయ్యా. 2 లగేజీలు పట్టుకొని, పెద్ద 23 kgs ఒక చిన్న క్యాబిన్ బ్యాగ్ పట్టుకొని ట్రైన్ ఎక్కి 1.5 hours ట్రావెల్ చేసి మరి ఇంటికి వెళ్ళి దాని తర్వాత స్టోరీ ఏంది అనేది ఆలోచిస్తే, రూమ్మేట్స్ పరిచయం అయ్యారు నెక్స్ట్ డే. ఆ రోజు కూడా నేను వచ్చిన రోజు ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ డే రూమ్మేట్స్ పరిచయం అయ్యారు. వాళ్ళు కొన్ని మంచి సజెషన్స్ ఇచ్చారు. అంటే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ, లేకపోతే కాలేజ్కి ఎలా వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇంకోటి పార్ట్ టైం జాబ్స్ ఎట్లా ఎత్తుకోవాలి, వాళ్ళు చాలా ఐడియాస్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి బాగానే నేర్చుకున్నా. కానీ ఇక్కడ మనం వచ్చింది ఇండివిజువల్ గా బతకడానికి. మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు అడ్వైజర్స్ తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఫర్దర్ గా వాళ్ళతోటి మూవ్ అవ్వడం అయినా, వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అట్లా అవుతుంది. కానీ అట్లాంటివి కాకండి, ఇండివిజువల్ గా బతకడం నేర్చుకోండి. పార్ట్ టైం జాబ్ అనేది 1 month or 2 months or 3 months తర్వాత అయినా వస్తుంది, కానీ మీరు ఇక్కడికి వచ్చిన ఇండివిజువల్ గా బతకడానికి మీ డెసిషన్ మేకింగ్ మీదనే మీ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది నేను ఎక్స్పీరియన్స్ అయినా నా 1.5 years నుంచి. సో నేను ఈరోజు మీకు చెప్దామని ఇక్కడ కూర్చున్నా నేను. సో మీరు కానీ ఎంతో మంది స్టూడెంట్స్ ఇప్పుడు రావాలనుకుంటున్నారు. సో మీరు మా వీడియో చూస్తే కొంచెమైనా తెలుస్తుంది అని చెప్పి మనం చెప్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సెకండ్ అనిపించింది ఏంటంటే వెదర్ అనేది చాలా కోల్డ్ ఉంటుంది ఇండియాకి కంపేర్ చేస్తే. సో మనోడు యూకే గురించి చెప్పింది కదా. ఇప్పుడు నేను యుఎస్ లో దిగంగానే మన లైక్ వైబ్స్ ఎట్లుంటాయి, దిగంగానే ఏమైతుంది, లైక్ ఒక స్టూడెంట్ గా, ఇంటర్నేషనల్ స్టూడెంట్ గా దిగితే F1 వీసా మీద నేనైతే ఎంజాయ్ చేసిన గాయస్ ఫ్లైట్. సో దిగంగానే మా బీటెక్ ఫ్రెండ్ ఒకడు వచ్చి పిక్ చేసుకున్నాడు. వాడు ముందే రూమ్ తీసుకొని ఉన్నాడు అనమాట, నేను వస్తున్నా అని చెప్పి. సో నేను ఏమనుకున్నా అంటే, వచ్చినాం ఫస్ట్ చూద్దాం ఎట్లుంటది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చెప్తారు కదా ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏందో వచ్చిన దాన్ని బట్టి. రాగానే ఇంకా మనోడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించిండు, అన్ని హెల్ప్ చేసిండు కొంచెం. తర్వాత వాడు డ్రైవ్ చేస్తుంటే నేను చూసి నేర్చుకున్నా డ్రైవింగ్ ఎట్లుంటుందో. వాడు ఒక 6 months ముందు వచ్చిండు మా వాడు ఒకడు. సో వాడిని చూసి నేర్చుకున్నా డ్రైవింగ్ అంతా ఓకే, డ్రైవింగ్ వచ్చేసింది. తర్వాత కుకింగ్ మనం ఇండియాలో ఉన్నప్పటి నుంచే చేస్తుండే, నేను జాబ్ చేసేటప్పుడు ఇంట్లో చేసుకుంటుండే కాబట్టి ఓకే, నా కుకింగ్ మీద కూడా ఐడియా ఉంది. సో అట్లా షిఫ్ట్లు వేసుకొని కుకింగ్ మేనేజ్ చేసుకుంటా ఫస్ట్ 1 month ఫుల్ చిల్ అయిపోయినా. రాగానే నాకు అనిపించింది ఏంటంటే, నేను క్రిస్మస్ ఎంజాయ్ చేద్దామని వచ్చినా అనమాట ఇక్కడ. కానీ ఇక్కడ క్రిస్మస్ ఎవరింట్లో వాళ్ళే జరుపుకుంటారు అని చెప్పి తెలియదు. ఓన్లీ పెద్ద సిటీస్ అయితే బయట కొంచెం జరుపుతారు, కానీ లో ఎండ్ సిటీస్ లా నేను దిగిన సెయింట్ లూయిస్ లో మాత్రం బయట ఏం లేదు, మొత్తం ఇంట్లోనే. సో ఇట్లా అనుకో, లైసెన్స్ ఎక్కడ అప్లై చేయాలి, రియల్ ఐడి అని ఒకటి ఉంటుంది గాయస్. రియల్ ఐడి అంటే ఏంటంటే మామ, ఇప్పుడు నీకు ఒక 2 అడ్రస్ ప్రూఫ్లు సబ్మిట్ చేసినావు అనుకో, నీకు రియల్ ఐడి ఇస్తారనమాట. మనం ఎప్పుడు పాస్పోర్ట్ పట్టుకొని తిరగలేము కదా బయట, అందుకని రియల్ ఐడి ఒకటి తీసుకుంటే మనం ఆ ఐడి తీసుకొని ఏదన్నా బయట తిరగొచ్చు అనమాట. నీకు ఎవరన్నా కాప్స్ ఆపిరని, బయట ఎవరన్నా ఏదన్నా షాపులలో ఐడి చూపించాలన్నా కానీ మీకు రియల్ ఐడి చూపించచ్చు. సో ఇట్లా ఇవన్నీ తీసుకున్నా, అడాప్ట్ అయిపోయినా. మెల్లగా మారుతా ఉంటారు అనమాట జనాలు కూడా. ఈ పైసలు స్ప్లిట్ వైజ్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఈ స్ప్లిట్ వైజ్ ఏంటంటే మొత్తం ఇంకా ఏది తీసుకున్నా గానీ దాంట్లో యాడ్ చేస్తారు అనమాట. స్ప్లిట్ లో మనం స్ప్లిట్ కట్టాలి, న్యాయంగా ఉండాలి.
స్ప్లిట్ లో మనం స్ప్లిట్ కట్టాలి, న్యాయంగా ఉండాలి. సో $1 కూడా అటు ఇటు అవ్వనియారు మన వాళ్ళు. సో ఫిక్స్డ్ $2 ఎవరు మ్యాక్స్ లోన్ మీదనే వస్తారు కాబట్టి లోన్ మీదనే ఉంటారు, లోన్ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు. సో ఇది ఫస్ట్ నాకు రాగానే అనిపించింది. నేను ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ అయినా, ఇంకా కమింగ్ వీడియోస్ లో చాలా ఇద్దాం. ఇప్పటికైతే ఇది గైస్, నేను రాగానే ఇది నా పరిస్థితి. ఇప్పుడు మేము ఒక్కొక్క వీడియోలో కరెంట్ న్యూస్ ఇంక్లూడ్ చేద్దామని అనుకుంటున్నాం. ఇది ఓకేనా, పెట్టాలా వద్దా అనేది కామెంట్ చేయండి. కరెంట్లీ ఇప్పుడు జరిగే విషయాలు ఏంటంటే, మన ట్రంప్ మామ వచ్చింది కదా, ట్రంప్ మామ రూల్స్ అన్ని చేంజ్ చేసి పడేస్తుండ అనమాట. సో ఏం చేంజ్ చేసిండంటే, ఫస్ట్ ఇమిగ్రేషన్ లాస్ అన్ని మార్చేసిండు. ఇంకొకటి ఏంటంటే, యుఎస్ ఏజెన్సీస్ ఉంటాయి చూసినావా, దాంట్లో ఈ స్టాఫ్ మెంబర్స్ ని తక్కువ చేద్దాం అనుకుంటుంది ట్రంప్ మామ. ఎందుకో తెలియదు, ఎయిర్పోర్ట్లలో ఎందుకో చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఫ్లైట్లు, ఎయిర్పోర్ట్ జాగ్రత్తగా ఉండండి మామ బయటకు వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు యూకేలో కరెంట్ న్యూస్ ఏందో మనోడు చెప్తాడు. ఇప్పుడు మన ఫ్రెండ్ చాలా బాగా చెప్పాడు. నాకు కూడా యూఎస్ గురించి ఇప్పుడే తెలుస్తుంది, ఇన్ని న్యూస్లు ఉన్నాయి, ఇన్ని స్టంట్లు అవుతున్నాయి అని చెప్పి. యూకేలో కూడా ఇప్పుడు నేను ఒక 3 మెయిన్ ఇన్సిడెంట్స్, అంటే ఇప్పుడు మనకు రీసెంట్ ఇన్సిడెంట్స్ గురించి నేను చెప్తా. యుఎస్ లో ఎప్పుడైతే మనకు డిపోటేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయో, ఈ మన ప్రెసిడెంట్ కూడా కెల్లీ స్టార్మర్ సేమ్ రైట్స్ అవుతున్నాయి, జాబ్స్ మీద ఇల్లీగల్ పీపుల్ మీద రైట్స్ చేస్తున్నారు. వాళ్ళని కూడా మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్, అంటే మళ్ళీ ఇంటికి పంపించేస్తున్నారు. అది కూడా యూకేలో స్టార్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వెదర్ కండిషన్స్ చాలా కూల్గా ఉన్నాయి. చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి ప్రజెంట్ అయితే. అది మరి ఎప్పటి వరకు సెట్ అవుతుందో చెప్పలేము. నెక్స్ట్ మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హిత్రో ఉంటుంది. అంటే మనం లండన్ కి వస్తే, యూకేకి వచ్చిన ఎవరైనా హిత్రో ఎయిర్పోర్ట్ గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడు అక్కడ 3rd రన్వే బిల్డ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అది చాలా పెద్దది అసలు. థ్యాంక్ యూ మామ రీసెర్చ్ చేసినందుకు మనల కోసం. ఇట్లా క్రిస్ప్ అండ్ షార్ట్ న్యూస్ చెప్దాము. సో ఇది గైస్ ఈ రోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా చాలా కంటెంట్ తీసుకొస్తా, కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉంది ఈ మధ్య, ఏమనుకోకండి. రెగ్యులర్ గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. ఈ సిరీస్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ అప్కమింగ్ సిరీస్ కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం.